హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ. ఈరోజు వీడియోలో చికెన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. నేను 1/2 కిలో చికెన్ని ఇలా తీసుకున్నానండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ద్వారగా వేయించుకోవాలండి. ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని ఆనియన్స్ అనేవి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని దీంట్లో యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చిన్న ముక్కలుగా కట్ చేపించాం కదా కీమా, కాబట్టి ఆయిల్లోనే మగ్గించాలి. కాకపోతే నేను ఇలా యాడ్ చేస్తున్నానండి. వాటర్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేస్తున్నానండి. ఆ మసాలా 2 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు పౌడర్ చేసుకుని యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ కీమా రెడీ. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.